తీయగనే పంచుతుంది ఎవరో. కాస్తంత చేదుగా మరి కాస్త తీయగా నన్ను పిలిచింది ఓ స్వరం. ఉదయించు తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై. కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా. నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. ఇంత చేదు తీయగనే పంచుతుంది ఎవరో. మీరెవరు రావాల్సిన అవసరం లేదు, నేనే వెళ్తా. ఎక్కడికి? అడవిలోకా? అవును, పాప మరు ఏ పరిస్థితిలో ఉందో. నోర్మై. పారుతూ పరిస్థితి కళ్ళారా చూసిన తర్వాత కూడా వదిలేసి ఎలా వెళ్ళపోతవుతుందిరా? బుద్ధుందా నీకు అసలు? నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, వెళ్ళి డాక్టర్ని తీసుకురా. ఆవిడ గారికి అడివేం కొత్త కాదు, తనే తిరిగి వస్తుంది. ముందు పార్దు సంగతి చూడరా. అవునతోరా, బాబును పొడిసినప్పుడే కళ్ళారా చూసింది కదా, స్పృహ తప్పి పడిపోయి ఉంటాది. మా వాడెళ్ళి ఆ అమ్మని తీసుకొస్తాడు. బాబు ప్రాణం కాపాడుకోండి. ఆ పని చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. మా కోడలు మాకు క్షేమంగా తిరిగి అప్పచెప్పండి. హట్టాగే దొరా, మీరేం దిగులు పడమాకండి. కుయ్యకు లేడో జాగో. జాగో. ఇంకా చూస్తావేంట్రా? వెళ్ళి డాక్టర్ తీసుకురా. వెళ్ళు. డాక్టర్, డాక్టర్. ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది డాక్టర్, మీరు అర్జెంట్ గా రావాలి. పేషెంట్ కి ఇంజెక్షన్ చేస్తున్నాను, వస్తున్నాను పద. డాక్టర్ గారు ఏది? ఇంజెక్షన్ చేస్తున్నారండి. డాక్టర్, మా బ్రదర్ కి చాలా సీరియస్ గా ఉంది, వెంటనే రండి డాక్టర్ ప్లీజ్. త్వరగా రండి డాక్టర్. పదండి. రండి డాక్టర్, రండి. డాక్టర్ గారు రండి. తప్పుకోండి, పేషెంట్ కి గాలాన్నివ్వండి.
మనవడిని కాపాడండి, నా మనవడిని రక్షించండి. డాక్టర్ గారు, తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మా భారతిని బతికించండి ప్లీజ్. డాక్టర్ గారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా భారతకు ప్రాణం పోయండి. నా కొడుకును కాపాడండి, మీకు దండం పెడతాను. మాట్లాడండి డాక్టర్ గారు, ప్లీజ్ చెకప్ చేయండి. అంతా బయటికి వెళ్ళండి. పదండి, డాక్టర్ గారు వచ్చారు కదా, ఇంకేం భయం లేదు. పదండి. మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి. ఇతన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ నువ్వు ఉంటావని తెలియక ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం చెయ్యాలనుకుంటున్నావు? తీసుకెళ్ళిపోండి, 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 తీసుకెళ్ళిపోండి. బయట వాళ్ళకేం చెప్పాలి? అయితే బ్రతికించమంటారా లేక చంపేయమంటారా? 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 నీకేమనిపిస్తోంది? ఎవరేమైపోతే నాకేంటి? ఐ డోంట్ కేర్. నా డ్యూటీ నన్ను చేయమంటే చేస్తాను, వద్దంటే మానేస్తాను. బ్రతికించు, 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 బ్రతికించు. ఈ మాట మీరే అంటున్నారా? మేం బ్రతకాలి కదా. అంతేనా? నిజం చెప్పండి. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. రెండిటికి ఒకే ఆయుధం. ప్రాణం పోయటానికైనా తీయటానికైనా, తీయటానికైనా, తీయటానికైనా. నువ్విప్పుడు ప్రాణం పోయి తేడా వస్తే నేను చూసుకుంటాను. మంచిది. ఇక మీరు బయటికెళ్ళొచ్చు.
ఒకవేళ వీడు స్పృహలోకొచ్చి నిన్ను చూస్తే జరిగేదేంటో నాకు తెలుసు. అప్పుడేం చెయ్యాలో కూడా నాకు బాగా తెలుసు. ఏదైనా తేడా వచ్చిందో నువ్వు ప్రాణం పోసిన ఆయుధమే ఒక నిండు ప్రాణం తీసే ఆయుధంగా మారుతుంది. జాగ్రత్త. ఆ సంగతి నాకన్నా నీకే బాగా తెలుసనుకుంటాను. మీరు భయపడాల్సిన పనిలేదు, వెళ్ళండి. నీ వెళ్ళి వరుదిని వెతికి తీసుకొస్తాను. ఎక్కడ వెతుకుతావు? గూడెంలోకి వెళ్ళి వెతుకుతాను. గూడెల్లో వెతకడానికి గూడెపళ్ళు వెళ్లారు కదా. అసలు వరుదిని అక్కడే ఉండుంటే ఇప్పటిదాకా ఆగేదే కాదు, ఎవరో ఒకరిని వెంట పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చేసి ఉండేది. గూడెంలో వెతకడం తెలివైన వాళ్ళు చేసే పని కాదు. నువ్వు మధ్యలో మాట్లాడుకో. చూస్తుంటే వరుదిని మిస్ అవడం మీ ఇద్దరికి చాలా సంతోషాన్ని కలిగిస్తున్నట్టుంది. చూసావా భారతి, నీ కొడుకు ఎలా మాట్లాడుతున్నాడో? వాడి గురించి మనం ఆలోచిస్తుంటే వాడు మన మీద ఎంత పెద్ద నింద వేస్తున్నాడో చూడు. వింటూనే ఉన్నాను. అవతల పార్థు ప్రాణాలతో పోరాడుతుంటే యువతల విడికి చీమ కుట్టినట్టు కూడా లేదు. వీడి కోసం వాడెంత చేశాడో మర్చిపోయాడు. పార్థు కళ్ళు తెరిచి వరుదిని ఏదంటే ఏం చెప్తారే? నేనేదో తప్పు మాట్లాడినట్టు అంత పెద్ద పెద్ద మాట్లాడతారేంటి? వరుదిని కనబట్లేదని, ఏమైందో తెలియదని, అసలు వరుదిని ఒక మనిషిలా గుర్తుపెట్టుకోకుండా పట్టించుకోకుండా వదిలేసి వచ్చామని తెలిస్తే వాడు ఎంత ఫీల్ అవుతాడో తెలుసా మీకు? వీడనేది నిజమే కదా భారతి. వరుదిని ఏదని పార్థు అడిగితే మన దగ్గర జవాబు ఉందా? వాడు స్పృహలోకి వచ్చేలోపు వరుదిని వెతికి తీసుకురావడంలో తప్పేంటి? మీరు మధ్యలో మాట్లాడకండి. ఇక్కడ మనమంతా ఎంత టెన్షన్లో ఉన్నామో మర్చిపోయారా? అవతల వాడికి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఏ క్షణంలో ఏ అవసరం వస్తుందో, ఎప్పుడే మాట వినాల్సి వస్తుందోనని గడగడలాడిపోతున్నాం. ఈ పరిస్థితుల్లో వాడిని వదిలేసి వెళ్ళటం అవసరమా? ఎందుకంతా చెడుగానే జరుగుతుందని చూస్తున్నారు? వాడు బతకాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం గాని, తొందరగా కోలుకోవాలని అనుకోవడం గాని ఏదీ లేదే. చస్తాడో బతుకుతాడో అన్నం తప్ప మీ నోటికి మంచి మాటలు రావా? పార్థుగాడు ఎవరికి ఏ న్యాయం చేయలేదు, వాడికి ఏం జరగదు, అంతే. సరేరా, నువ్వు అన్నట్టు మంచి కోరుకుంటాం. నీ మంచి కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఒంటరిగా అడవిలోకి వెళ్ళొద్దు అంటున్నాం. రేపు నీకేదన్నా అయితే ఇంతమంది ఉండి కూడా నేను ఒక్కడిని అడవికి పంపించినందుకు నీ పెళ్ళానికి, దాని కన్న వాళ్ళకి కూడా సమాధానం చెప్పుకోవాల్సింది మేమే కదా. ముందు తన్ని వెతకడానికి వెళ్లిన గూడెపోళ్ళని రానివ్వు. వాళ్ళతో పాటు వరుదిని రాకపోతే మళ్ళీ వాళ్ళనే తోడు తీసుకుని వెళ్దుగాని, సరేనా? సీతను వెతకడానికి ఈ లక్ష్మణుడు బయలుదేరతాడట పెద్ద.
ఒరేయ్ వాళ్ళన్నది కరెక్టే కదరా. నువ్వు ఒంటరిగా అడవిలోకి వెళ్ళటం రిస్కే కదా. నువ్వు ఊరుకోనా? ఎవరేదంటే అదే కరెక్ట్ అంటుంటావు. మరేం చేయమంటావురా? ఇప్పటికి పార్థుకి ఇలా జరిగిందని మేమంతా టెన్షన్ పడుతుంటే వరుదిని గురించి నీ గురించి మళ్ళీ టెన్షన్ పడాలా? మా వల్ల కాదురా. సరే ముందు వాడికి సర్జరీ అవని, తర్వాత వెళ్దు గాని. ఆ వరుదిని పీడ విరగడైపోయిందని మనం సంతోషపడుతుంటే వీడేంటి ఎగేసుకుంటూ బయలుదేరతానంటాడు. అది ఇక్కడికి రాకపోవడం ఎంత మంచిదైందో మనకి మాత్రమే తెలుసమ్మమ్మా. కాస్తంత వాసన పసిగట్టినా అది ఇక్కడ గుట్టు మొత్తం బయటకు లాగుతుంది. చస్తే చచ్చింది, వస్తే వచ్చింది. ఇప్పుడు మాత్రం దొరక్కపోవటమే మంచిదైంది. ఏంటి మాట్లాడావు? అవునవును. ఏరా పార్థుకి ఇలా జరిగిందని మీ మామగారు కబురు పెట్టావంటరా? అప్పుడే చేశాను నాన్న. ఏంటి అప్పుడే ఉప్పందించావా నాయనా? ఏ చేస్తే తప్పేంటి? ఇంతకు ముందు హాస్పిటల్లో పోలీసులు పిలిపించి ఎంత గొడవ చేశారో మర్చిపోయావా? ఇప్పుడు వాళ్ళొచ్చి అల్లుడు చావు బతుకుల్లో ఉన్నాడన్న సంగతి పక్కన పెట్టి నా కూతుర్ని వదిలేసి వస్తారా అని మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తావు? కిలుక్కోవడం అవసరమా? బుద్ధి జ్ఞానం ఉండి ఏడిస్తే కదా. ఇప్పటికే మనకున్న సమస్యలు చాలవన్నట్టు మళ్ళీ కొత్త సమస్యలు సృష్టిస్తున్నావా? ఇంకేం చేస్తాడు? ఊళ్ళో పరువు తీయడం పూర్తయింది. ఈ ఊళ్ళో కూడా పరువు తీయాలని చూస్తున్నాడు. అసలు వాళ్ళొచ్చి ఏదైనా వాగాలి, ఒక్కొక్కరు తిట్టి తీస్తాను. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్టర్ మైసమ్మని తీసుకొస్తారు. అప్పుడు తెలుస్తుంది ఎవరు తిత్తి తీస్తారో. బుద్ధి లేకపోతే సరే. ఏళ్ళు వచ్చేందుకు? ఇంత జరిగితే వాళ్ళకి చెప్పకుండా దాచిపడ్డా ఎంత పెద్ద నేరవో తెలుసా? అయితే వరుదిని కనిపించట్లేదని కూడా చెప్పేశావా? లేదు నాన్న, ఇక్కడికి వచ్చాక ఎలాగో తెలుస్తుందని వరుదిని గురించి చెప్పలేదు. పార్థుకి సీరియస్గా ఉందని చెప్పాను. మంచి పని చేసావురా. ఇదెక్కడ దరిద్రం తలకు చుట్టుకుందే భారతి. రానివ్వమ్మమ్మా. ఎవరేం మాట్లాడతారో నేను చూస్తాను. ఎవరి నోరు ఎలా మూయించాలో నాకు బాగా తెలుసు.